హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. దిస్ ఈజ్ అను. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంకా ఈ సీజన్ కూడా అంటే శ్రావణ మాసం కదా! సో, మనమందరం మంచిగా పూజలు చేసుకుంటూ, అట్లా కొంచెం హడావిడి పడుతూ, కొంచెం అట్లా చేసుకుంటూ ఉంటాం కదా! సో, నాకు ఈ టాపిక్ ఇప్పుడు చాలా ఆప్ట్ అనిపిచ్చింది మాట్లాడటము. ఎందుకు అంటే ఇదివరకు నేను కూడా ఈ చిన్న ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశాను. చిన్న ప్రాబ్లమ్ అని ఎందుకు అంటున్నానంటే, మనలో చాలామంది ఏంటంటే కొంచెం హడావిడిగా పూజ చేసేసుకోవాలి, ఏమీ తినకుండా పూజ చేసుకోవాలి అని ఉంటాం కదా! సో, ఇది పూర్తిగా నాకు సంబంధించిన ఒపీనియన్. నేను ఎవరినేమి హర్ట్ చేయట్లేదు ఈ విషయంలో. సో, నా ఒపీనియన్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అనకూడదు. ఇదివరకు జరిగింది చెప్తాను. ఇదివరకు ఏంటంటే నేను పొద్దున్నే లేచేసి కొంచెం నాకు హైదరాబాద్‌లో కూడా అంత మెయిడ్ ఉండేది కాదనమాట. సో, గబగబా పనులన్నీ చేసేసుకొని, తొందరగా పూజ చేసేసుకొని, కొంచెం ఏమి తినకుండా కొంచెం నీరసం వచ్చినా పర్లేదులే అని చెప్పి అలా ఉండి పూజ చేసుకునేదాన్ని. దాని మూలంగా నాకేమైందంటే, కొంచెం నీరసం రావటం, బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడం అలా అయిందనమాట. సో, అప్పటి నుండి కొంచెం అమ్మో! ఇప్పటి నుండే అంటే 35 నుంచే కొంచెం మనం బీపీ టాబ్లెట్స్ కానీ అవన్నీ వేసుకోవటం ఎందుకు అని చెప్పి కొంచెం పాజ్ చేశాను. కొంచెం రిలాక్స్డ్‌గానే చేసుకుందాం అట్లా కాదు. ముందు నిదానంగా పనులు చేసుకొని కొంచెం ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకొని రిలాక్స్డ్‌గా అంటే మనం పూజ చేస్తే మన శ్రద్ధ మొత్తం మనస్సు మొత్తం దేవుడి మీదే హాయిగా పెట్టి రిలాక్స్డ్‌గా చేసుకుందాం అనిపించింది. చెప్పాలంటే అప్పటి నుంచి నేను చాలా చాలా చేంజెస్ చూసాను యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఆకలేస్తే ఫస్ట్ పాపం ఇంట్లో వాళ్ళ మీదే అరుస్తూ ఉంటాము. అదక్కడ పెట్టు, ఇదెక్కడ పెట్టు అని చెప్పి నేను అలా చేసేదాన్ని. కొంచెం రిషాంగ్ మీద పాపం అరవటం, పొద్దున్నే లేచిన తర్వాత అలా చేయకు, ఇలా చేయకు అంటే మనకి నీరసం మీద ఆకలి మీద నీరసం అనేది చాలా వచ్చేస్తూ ఉంటుంది. దాంట్లోంచి కోపం వస్తుంది. అండ్ ఇంకా కొంచెం దేవుడివి కూడా హాయిగా 4, 5 ఎక్కువ చదువుకోవచ్చు కదా! రిలాక్స్డ్‌గా కూర్చుని మంచిగా ఉంటే అని చెప్పి అనిపిస్తుందనమాట. అప్పటి నుండి నేను కొంచెం లైట్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసి, హాయిగా ప్రశాంతంగా కొంచెం ఇల్లు అంతా సర్దుకొని అంటే మరీ 12, 1 గంట అని నేను చెప్పను. కొంచెం పనులయిపోయిన తర్వాత రిలాక్స్డ్‌గా మెయిన్ ఇక్కడ ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ కదా! మనం పూజలకి. ఆహ్, అసలు పూజ చేసేదే అందుకు. మనం మంచిగా ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. ఈవెన్ మనం ప్రాణాయామం కూడా మనకు అందుకే పెట్టారేమో. అనులోమ, విలోమ చేస్తాం కదా! మధ్యలో పూజ స్టార్ట్ చేసే ముందర. సో, ఓకే. హార్ట్ బీట్ రిలాక్స్, ఎవ్రీథింగ్ రిలాక్స్ అని చెప్పి అలా చేసి మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాము. సో, నాకు అదొక్కటి అనిపించింది. అండ్ ఇంకా శ్రావణ మాసం చాలామంది కొంచెం హడావిడి పడుతూ ఉంటారు కదా! సో, అలా పడకుండా మంచిగా మన బాడీకి ఏది సూట్ అవుతుందో అది చేయాలి. చాలామందికి ఆప్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే కొంచెం పిల్లలు పెద్దగా ఉన్నవాళ్ళు, కొంచెం పని తక్కువ ఉన్నవాళ్ళు అట్లా ఏమి తినకుండా హాయిగా మేనేజ్ చేసేయగలరు. జస్ట్ చిన్న ఫ్రూట్ లాగా తీసుకొని అట్లా మేనేజ్ చేసేయగలరు. సో, మేనేజ్ చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంచెం ఏదో ఒకటి తీసుకొని రిలాక్స్డ్‌గా, ప్రశాంతంగా విసుగు రాకుండా కొంచెం చదివేది క్లారిటీగా, హాయిగా చదువుతూ అట్లా చేసుకుంటే మంచిదేమో అని చెప్పి నాకనిపిస్తుంది. నేను అలా చేస్తున్నాను యాక్చువల్లీ. ఒక 1 ఇయర్ నుంచి అట్లానే చేస్తున్నాను నేను. పనులన్నీ ముందే చేసేసుకొని హాయిగా, రిలాక్స్డ్‌గా ఆ పూజా టైం అంటే కొంచెం ఇల్లంతా గోలగోలగా లేకుండా, ఓకే. ఇది నా టైమ్. ఇది అంటే చెప్పాలంటే ఇదొక కనెక్షన్, ఒక బాండ్, ఒక కనెక్షన్ కదా! మనకి అండ్ గాడ్‌కి. సో, ఆహ్, ఆ ప్రశాంతత అనేది చాలా చాలా అవసరమండి మనకి. అందుకని నాకు ఇలా చెప్పాలనిపించింది. మీరంతా ఎలా చేసుకుంటారు? ఎలా ఉంటారో కింద కామెంట్‌లో పెట్టండి. మీకెలా అనిపిస్తుంది అని కూడా కింద కామెంట్‌లో పెట్టండి. సో, నేను ఈ బ్లాక్స్ తెచ్చుకున్నాను ఇండియా నుంచి. ముగ్గు నాకు రాదని చెప్పాను కదా! ముగ్గు వేయటం నాకు రాదు. సో, ఈ బ్లాక్స్ తెచ్చుకున్నాను. కొంచెం ముగ్గు పిండి కూడా తెచ్చుకున్నాననమాట. ఇక్కడ దొరుకుతుందని కొంచెం అంత మంచిది అంతేం దొరకదు. సో, తెచ్చుకున్నాను. ఇందాక చెప్పాను కదా! ప్రాణాయామం చేస్తూ స్టార్ట్ చేస్తామని చెప్పి. సో, నా పూజ ఏంటంటే మెయిన్‌గా కొంచెం ఎక్కువ ప్రాణాయామాలే ఎక్కువుంటాయి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెసే ఎక్కువుంటాయనమాట. అలా చేస్తూ హాయిగా
ఉంటూ ఉంటాను. మామూలు పూజతో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. లైక్ అనులోమ, విలోమ ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ ఇవన్నీ చేసుకుని మెయిన్ పూజ కూడా మంచిగా చేసుకుంటాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ ఉంటుంది నాది. ఇది నేను షార్ట్‌గా తీద్దాము అని కూడా ఇలా ఇలా పెట్టాను. సో, షార్ట్‌గా తీశాను. ఆ రోజు ఫస్ట్ శ్రావణ మంగళవారం అయింది. సో, లలితాదేవికి చేశాననమాట. అండ్ నా బుజ్జి కృష్ణుడు మంచిగా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. సో, పొద్దున పూజ చేసుకొని సాయంత్రం శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి టెంపుల్‌కి ఎళ్ళాలి అని చెప్పి ప్లాన్ ఉందనమాట. సో, సాయంత్రం మంచిగా ముగ్గురం కలిసి శివుడి టెంపుల్‌కి వెళ్ళాము. ఇది మా ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్‌లో ఉన్న శివుడి టెంపుల్ ఇది. కొంచెం నాకు ఈ టెంపుల్‌లో అన్నిటికంటే ఇష్టమైందంటే అరటి చెట్లు. ఎట్లా పెంచుతున్నారో గానీ అంటే కోల్డ్ క్లైమేట్ కదా! ఇది కొంచెం డిసెంబర్ నుంచి పాపం ఇవి బతకవు. అంటే పాపం పోతూ ఉంటాయి. సో, ఈ టెంపుల్‌లోనే నేను చూసాను అరటి చెట్లు. అంటే ఈ టెంపుల్‌లో ఎక్కువ చూసినట్టు గుర్తు. వేరే టెంపుల్స్‌లో నాకంత గుర్తులేదు లండన్‌లో ఉన్న టెంపుల్స్‌లో. సో, ఇదనమాట మొత్తం శివుడి టెంపుల్. కాకపోతే లోపల మనకి గణపతి ఉంటారు. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఆహ్, ఇంకా ఆంజనేయ స్వామి చిన్న విగ్రహంలాగా కూడా ఉంటుంది. హాయర్ టెంపుల్ చిన్న ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇదంతా ముందు టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చిన్న చిన్న గన్నేరు పూల చెట్టు కూడా ఉంది. గన్నేరు పూలంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టము. అండ్ నాకది చూసినప్పుడల్లా హమ్మయ్య! ఇండియాలో ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. అరటి చెట్లు, గన్నేరు చెట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం చెట్లు ఇవన్నీ ఎక్కువ ఇష్టం. సో, ఎక్కడ చెట్లుంటే అక్కడికెళ్ళి వాళ్ళపై హాయిగా కూర్చొని చూస్తూ ఉంటాను. శివుడిని ఊరేగించేటప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తారు. వీల్ ఒకటి కనిపిస్తుంది చూద్దాం. రథచక్రం. పెద్దవే. సో, ఇదంతా టెంపుల్ అనమాట. ఇది మామూలుగా కొంచెం మధ్యాహ్నం అయితే ప్రతి శనివారం అట్లా మనకి ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది. ఇది వాళ్ళ మెయిన్ టాయిలెట్స్. దాని పక్కన ఏదో చిన్న ఆఫీస్ రూమ్ లాగా ఉంది. ఇదంతా మన పైనకు కూడా వెళ్ళొచ్చు. లోపల చూద్దాము దర్శనం చేసుకుని. 2 బిల్డింగ్స్ అనమాట. ఇక్కడ ఫుల్ అయిపోతే పైన కూడా భోజనం పెట్టడానికి రెడీగా ఉంటుంది. సో, ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ బయటంతా. చిన్న ఆవరణే కానీ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇలా ఇక్కడ ఏం ట్రీస్ ఉన్నాయో చూద్దాం. చిన్న చిన్న ట్రీస్ లాగా ఉన్నాయి. మల్లె అనుకుంటుంది. మల్లెపువ్వేనా నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. వాసన చూస్తే బాగోదు. ఇది రోజ్. చిన్న చెట్లు మెయిన్ అరటి చెట్లే బాగా అట్రాక్టింగ్గా ఉన్నాయి. ఇదంతా డోర్ అనమాట. ఫుల్ వుడెన్ డోర్. ఒకటి వెళ్ళటానికి ఒకటి బయటికి రావటానికి డోర్స్ ఇవి. సేమ్ కింద పీకాక్ డిజైన్ వచ్చింది 2 డోర్స్కి. ఇక్కడ ఇంకో చిన్ని డోరు. ఇదైతే వాళ్ళకన్నట్టే పూజారి వెళ్ళటానికి రావటానికి అన్నట్టు. ఇదేమో కామన్ భక్తులకి వెళ్ళడానికి రావడానికి. ప్రశాంత్ ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా డైనింగ్ హాల్ అన్నాగా. డైనింగ్ హాల్ లాగా అనమాట. ఇక్కడ చిన్న చిన్న బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకుని పర్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు. ఇట్లా చూసారా ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో. నేను అనుకున్నది ఏంటంటే ఒట్టి వీకెండ్స్‌లోనే అన్నప్రసాదం అనేది దొరుకుతుంది అని చెప్పి. కాదు. యాక్చువల్లీ మామూలు వీక్ డేస్‌లో కూడా దొరుకుతుంది. పెట్టారు మంచిగా. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాలో నాకు తెలిసిన కొన్ని టెంపుల్స్‌లో కనీసం ప్రసాదం కూడా ఉండట్లేదు. అంటే ఏంటి గుళ్ళకి ప్రసాదం తినటానికి ఎళ్తామా అంటే అది కాదు. చిన్నప్పటి నుంచి మనం అలా పెరిగాం కదా! గుడికెళ్తే చిన్న ప్రసాదం పెడతారు. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు. ఒక
ఒక వైబ్ ఉంటుంది కదా! దానికి ప్రసాదం తింటాం దానికి అట్లా అనేది ఒక వైబ్ ఉంటుంది కదా! సో, అది నేను కొంచెం ఇండియన్ కొన్ని కొన్ని టెంపుల్స్‌లో మిస్ అవుతున్నాను. అన్ని టెంపుల్స్ అని చెప్పను. బిగ్ టెంపుల్స్‌లో మేబీ పెడుతూ ఉండొచ్చు. నేను విజిట్ చేసి చాలా ఇయర్స్ అయింది కాబట్టి. కొన్ని కొన్ని టెంపుల్స్ నేను కొంచెం మిస్ అవుతున్నానది. అది కంప్లెయింట్ కూడా కాదు. సో, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇందాక చూపించింది కాఫీ మగ్స్ అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం నీరసం వస్తే వాళ్ళకి అప్పటికప్పుడే వాళ్ళు కాఫీ కలుపుకొని తాగొచ్చు. ఈయన వాయిస్ ఎంత బావుందో అందుకే రికార్డ్ చేశాను. ఇక్కడ లలితాదేవిది చదువుతున్నారనమాట. నాకు తమిళ్‌లో చదువుతున్నారు కాబట్టి నాకు అంతగా అర్థం కాలేదు. లలితా సహస్రనామం అయితే కాదండి. లలిత అష్టోత్తరం కూడా కాదు. సో, ఎవరైనా తమిళియన్స్ కనుక తెలిస్తే చూడండి. సో, ఇప్పుడు కొంచెం టెంపుల్ లోపలంతా చూద్దాము ఎలా ఉంటుంది అని. ముందే చెప్పాను కదా! గణపతి ఇంకా వీళ్ళంతా కూడా ఉన్నారు అని చెప్పి. చాలా అట్రాక్టింగ్‌గా ఉన్నాయి విగ్రహాలైతే. గణపతి, బుజ్జి గణపయ్య, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఒక చిన్న ప్రదక్షిణలాగా చేస్తూ అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఇందాక చూసిందేమో వెంకటేశ్వర స్వాములనమాట. చిన్న చిన్న విగ్రహాలు. ఇక్కడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా నటరాజ స్వామి కూడా ఉన్నారండి ఇక్కడ. ఇంకా కొంచెం అమ్మవారు. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు అనమాట. సో, చాలా అనిపించింది నాకు. ఎందుకంటే తిరువన్నామలై నాకు చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళానో నాకు చాలా మంచి ప్లేస్ అనమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది. సో, అరుణాచల శివుడు అనేసరికి చాలా కనెక్ట్ అయిపోయాను నేను ఈ టెంపుల్‌కి. కొంచెం ఫ్రీక్వెంట్‌గానే వెళ్తూ ఉంటాము. సో, ఈసారి చూపించాలనిపించింది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఈయన చిన్న ఇదిలాగా కీర్తనలాగా పాడుతున్నారు వినండి. రిషాంక్ ఫస్ట్ గుడిలోకి వెళ్దామంటే ఏడుపున్నాడు. కానీ ఒక్కసారి లోపలికెళ్ళి ఇవన్నీ వినంగానే వాడికి చాలా చాలా నచ్చింది. హ్యాపీగా కూర్చుని లిటరల్లీ ఇది ప్రొసీజర్ అంతా ఈ కార్యక్రమం అంతా ఒక 1½ అవర్ అలా నడిచిందనమాట. హ్యాపీగా కూర్చుని వాడు కూడా ఎంజాయ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఇప్పటి నుండి అలవాటు చేస్తే కొంచెం మంచిగా అన్నీ అలవాటు అవుతాయి కదా. బాగుందా? సాంబారు విత్ ఆల్ ముక్కలు, వంకాయ, సొరకాయ, క్యారెట్, మునక్కాయ అన్నీ ఇచ్చారు. ఇది కొబ్బరి పచ్చడి, ఇది వడ. ఇందాక జేజీకి వడమాల వేశారు అదనమాట. చాలా చాలా బాగుంది సాంబార్ అయితే. సూపర్ ఉంది. ఇది కొంచెం రాగిది ఇలా చేశారనమాట. రాగిది రెడ్గా ఉంది చూసారా, సూపర్ ఉంది. చాలా బాగుంది సాంబార్. తమిళ వాళ్ళ సాంబార్ కదా, అద్దరిపోయింది అసలు. ఇది తినేసి ఇంకొకసారి దర్శనం అయిపోయిందిలేండి. ఇంకా వెళ్ళిపోవటమే పని. 8 కల్లా మూసేస్తారు ఈ గుడి. 8 or 9 కల్లా క్లోజ్ చేసేస్తారు అనమాట ఈ గుడి. సో, అందరు మంచి కూర్చుని ఇట్లా తింటారు. వీడికి వడ నచ్చింది, వడ తిని లాగుతున్నాడు. ఇలా చిన్న గుడి అయ్యేసరికి చక్కగా అందరికి తెలుసు. చాలా ఏళ్ళైనట్టు అనిపిస్తుంది. ఇట్లా కూర్చుని హాయిగా గుళ్ళో మంచిగా ప్రసాదం పెట్టారు, తినేసి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇది శివుడు టెంపుల్, ముందే చెప్పాను కదా, చిన్న టెంపుల్, కాకపోతే చాలా ఇయర్స్ నుంచి ఉంది. సో, ఇక్కడ కొంతమంది బాగా చేస్తూ రోజు కొంచెం పూజలు అట్లా బాగా చేస్తూ ఉంటారు. ఇంకా శ్రావణ మంగళవారం మేము వచ్చింది. శ్రావణ మంగళవారం ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఎడిట్ చేసి చేయాలి కదా. ఫస్ట్ శ్రావణ మంగళవారం కాబట్టి చాలా బాగా చేశారు. ముందే వీడియో చూస్తుంటారు కదా. అంటే కొంచెం తమిళ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంకా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే కొంచెం ఆ పేపర్ అంతా తమిళ్లోనే ఉంది. సో, తమిళ్ వచ్చిన వాళ్ళు ఈజీగా చదువుకొని మంచిగా అట్లా చేయొచ్చు అనమాట. కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది అటు ఇటు, ఎందుకంటే రుషాన్ తీస్తా అని చెప్పి వెంటబడుతున్నాడు. సో, అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే. 9 కల్లా క్లోజ్ అనమాట ఈ టెంపుల్. ఫస్ట్లో వచ్చినప్పుడు ఏడ్చాడు రాగానే, అమ్మో ఏంటి అన్నట్టు. ఇప్పుడు ఫుల్గా పెద్ద ఆవరణ కదా, కొంచెం ఇలా గచ్చున్న ఆవరణలు తక్కువగా ఉంటాయి కదా ఇక్కడ. సో, శుభ్రంగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు హ్యాపీగా. వెళ్దామా? ఇంకా వెళ్ళొద్దా? ఎందుకు? ఇక్కడే ఉందామా? టెంపుల్ నచ్చిందా?
మరి ఇది ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఒక లైక్ చేస్తే మీకు నచ్చిన కంటెంట్ వేరే వాళ్ళకు కూడా యూట్యూబ్ అనేది పంపిస్తూ ఉంటుంది. అందుకే అడుగుతున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. బాయ్. బాయ్.